హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అయితే పానీపూరి ఛాలెంజ్ చేయబోతున్నాము. ఊరికే తింటే బాగుంటుంది కాబట్టి ఏదో ఒక ఛాలెంజ్ పెడుతున్నాము. బాటిల్ ఫ్లిప్ కొంచెం వెరైటీగా ఉండాలని ఈ బాటిల్ చేస్తున్నాము. తింటే ఎలా వస్తుంది? సో ఎవరు విన్ అయితే వాళ్ళే ఫస్ట్ తింటారు అనమాట. కొంత వెరైటీగా ట్రై చేద్దాము. వర్కౌట్ అవ్వకపోతే పిట్టిది ఇక్కడ ఉంది అనమాట. చిన్నది ఒకసారి ట్రై చేద్దాం. నాయిస్ కూడా రావచ్చు, బట్ కాకపోతే ట్రై చేసి చూద్దాం. కొంచెం వెరైటీగా ఉండాలి కదా. రెడీ 1 2 చిన్నది ఇంకొకసారి ట్రై చేస్తాను అమ్మా. ఇంకొకసారి ట్రై చేస్తా. సరే 3 సార్లు. అదే ఇది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది లేదు, దీంతోనే. అది చిన్నది, దీంతో రాదు. అది పడిందా లేదా? చిన్నదైనా పెద్దదైనా కొంచెం వెరైటీగా ఉండాలి. ఇది నాకు డౌటే. సో దాంట్లో నేను ఫస్ట్ విన్నాను కాబట్టి, సో నువ్వు అంతలోకే పానీ రెడీ చేసి, సో నేను ఎవరి వాళ్ళు రెడీ చేసుకోవాలా? సరే ఇవ్వు. అట్లా తినకూడదు. తట్టుకుందిరా? లేదు, నువ్వెయ్యి. నీకు పడిందంటే నేను వదిలేస్తాను అట్లే తినేది. నోరు ఊరుతుంది. దీని మీద వెయ్యి ఫాస్ట్ గా పడే కోపం ఏం సాధిస్తావు దానివల్ల? వరకు నేను తింటాను కదా. ఒకటే తినాలా? చంపుతావేమో కదా. నువ్వు వేసుకో కరెక్ట్గా. కష్టం. పడదు కింద వెళ్ళా. అంత మోయి చేయకూడదు. దీని మీద అయితే నిలబడుతుంది. కిందనా టైల్స్ పైన వద్దు, జారుతుంది. దీనిపైన అయితే నిలబడేది. నైతే చంపుతుంటాం మనం. మామూలుగా అయితే ఎవరి పడితే ఒకటి తిందాం అనుకున్నాము, కానీ అట్లా వర్కౌట్ అవ్వకపోవచ్చు. అందుకే ఉతికేద్దాం మనం. అక్కడ పడేద్దాం. అయ్యో, వదిలే. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. 2 1 3 పడిందా? ఏ నిజం చెప్పు. కాన్సన్ట్రేషన్ చూసే వాళ్ళకి. పెట్టే. సో ఇంతలోపల మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో, మీ స్నాక్ ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే పానీపూరి, మసాలా పూరి, దహి పూరి, వడ, ఇది సంథింగ్ ఉంటుంది కదా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మెల్లగా. అయ్యో, ఇక్కడ ఫ్లాట్గా లేదు. తిన్నదేమన్నా కదా. ఆలోచించా ఆచమనం. ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న ఆలోచించా ఆచమనం.
అయ్యో కొంచెము నోటు పుచ్చుకుంటాను నేను పుల్లలు ఉంటాయి కదా. నాకు దగ్గు వస్తుంది. పాపం తన చేతిలో ఒకటి అది నేను లాగేసుకున్నాను. తనకలాడుతూ ఉంటుంది గట్టిగా పడుతుంది అది పాపం. గేమ్ అంతే. అయ్యో ఇది ఫ్లాట్గా లేదు, లోపల లొక్కుపోయింది, అందుకే నిలబడట్లేదు ఇది. సో నిదానం తిన్నా పర్లేదు, మంది నాకు అర్థమైపోయింది గేమ్. సారీ ఫ్రెండ్స్, కొంచెం దగ్గు ఎక్కువ వస్తుంది. ఛాన్స్ ఇంకా మందే నిదానం తిన్నా ఏం పర్లేదు. బాటిల్ సరిగా లేదు. ఏనన్నా దుఃఖం వస్తుందా? ఉతికేద్దాం. వాటర్ ఎక్కువ ఉన్నాయా? అట్టేంలే. మా పాప అక్కడ స్కోర్ రాకుండానే ఎవరైనా నిండా అని. మా ఇది పడలేమా? కాబట్టి పెద్ద బాటలు ట్రై చేసుకో ఫ్రెండ్స్. పెద్ద బాటలు కూడా ఆప్షన్ ఇస్తాను, కాబట్టి దాన్ని ట్రై చేసుకోవచ్చు. వాటర్ ఎక్కువ ఉన్నాయేమో. అది చేయలే, అవన్నీ రీజన్ అనే అవసరం లే. చూడు పడి మళ్ళీ ఫ్లిప్ అయిపోతుంది ఇది. చూడ నువ్వు తనకైతే ఒక ఛాన్స్ ఇస్తాను, తినచ్చు. అది కూడా ఏమొద్దు, అది వద్దు. లేడీస్ కాబట్టి సపోర్ట్ చేస్తాం అనమాట. ఏం అవసరం లేదు, నేను గెలిచే తింటాను. వద్దు, తీసుకోము ఒక ఛాన్స్ ఫ్రెండ్స్. నేనైతే జెన్యున్గానే ఇస్తాను, పాపం తను కష్టపడుతుంది కాబట్టి. అది కూడా ఎలా అంటే నేను నెక్స్ట్ ఫ్లిప్ చేసేటప్పుడు ఎన్నైనా తినచ్చు, ఓకేనా? పర్లేదు అంటుంది కాబట్టి. పడకపోతే ఇది చూడు ఫుల్ ఇది అయిపోయింది, అందుకే పర్లేదు కాబట్టి నేను ఇది లేడీస్ పడేంత వరకు లేదు. ఒకసారి 3 times ట్రై చేస్తాను. అట్లంటే ఇంకా గేమ్ ఏమవుతుంది చెప్పు? రాలేదు, ఓకేనా? ఎందుకంటే దీంతో ట్రై చేస్తా, సపోర్ట్ చేస్తుంది కాబట్టి ట్రై చేద్దాం. మొహానికి వచ్చి పడుతుంది. అది నేను తనకి ఛాన్స్ ఎలాగంటే నేను తనకు ఛాన్స్ ఇస్తాను కాబట్టి నాకు గేమ్ రూల్ ఎందుకంటే గేమ్ రూల్ బ్రేక్ అని కాదు, లేడీస్ కాబట్టి మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఇంట్లో ఇది ఉంటుంది కాబట్టి ఒక ఛాన్స్ అయితే ఇస్తున్నాం అనమాట. అది కరెక్ట్ కాదని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది కూడా విత్ ఎక్సెప్షన్ అనమాట. ఇది ఏజ్ లోపల ఎన్నైనా ఇది మనకి బాటిల్ ఫ్లిప్ కరెక్ట్గా పడే లోపల ఎన్నైనా తినొచ్చు అనమాట, ఓకేనా? అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. ఏమంటారు ఇప్పుడు చెప్పండి మీరు? సరేలే తిను. లేదు ప్లేట్లోకి తిను, ప్లేట్లోకి వేసుకున్నావు, అది తినాలమ్మా. ఒకటి తినే ఏం కాదు. సో తనకి ఛాన్స్ ఇచ్చామంటే ఒకటి తినచ్చు, ఒకటే అది కూడా ఫ్లిప్ చేసే లోపల కాబట్టి. సో ఇది మళ్ళీ అగెనెస్ట్గా అయిపోతుంది, రూలే తనకి ఇచ్చేసినాను. నేను స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఒకటి ఇచ్చాను కాబట్టి ఒకటి తినమని. తర్వాత తను ఇచ్చేయచ్చు. సో ఎంత ఫెయిర్గా అన్నీ కూడా కొంచెము మనకి ఇంట్లో వాళ్ళపైన సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కాబట్టి గేమ్ పరంగా, ఓకేనా? సో ఇది కరెక్ట్ కాదు, మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అంతే, ఏముంది మనకి నాకు ఇచ్చావు కదా, నువ్వు తిని ఇప్పుడు ఎన్నత పెట్టినది. నాకు ఇన్ కేసు నా ఫ్లిప్స్ పడకపోతే కనుక నేను ఒకసారి అది కూడా తను దయా హృదయంతో ఏమైనా కానీ ఇస్తే తీసుకుంటాను. బట్ కాకపోతే నేనైతే తనకి యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా తనకు రైట్స్ ఇచ్చాను అనమాట. బట్ మన గురించి తెలిసింది కదా, మనం మహా విత్ ఇన్ 30 seconds ఇంకొకటి ఫ్లిప్
రెడీ. రే 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 ఏంట్రా ఇది? ఓ అదే అలాగ ఉంటుంది. వర్ణించలేని బాధరా. సో కొంచెం మేము లెంతీ వస్తుంది అనుకుంటున్నాము, బట్ స్టిల్ ట్రై చేస్తాం మ్యాక్సిమమ్. ఇంకా పూరీలు ఏమొద్దు, ఇవి మ్యాక్సిమం క్లియర్ చేసుకుంటాం. మళ్ళీ పూరీలు పెట్టాము దీంట్లో. స్టఫింగ్. సో పూరీలు ఎటుకి ఓవర్ అనమాట, బట్ స్టిల్ ఇది కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి ఫినిషింగ్ టచ్గా మనకి పెద్ద బాటలతో తీసుకుందాం. ఇది బాగుందండి, సూపర్ ఉంది అసలు. ఓయమ్మా చాలా చిన్న సెకండ్లు ఎవరా నీలా? తనకి సర్వ్ చేస్తాను. 1 2 3 4 5 6 7. జమా స్కోర్ ఎంత? అలా ఉంటుంది అంటే తన మధ్య నుంచి కౌంట్ చేస్తుందంట. దీంతో ఒక 4 ఉన్న మనం చేయి టచ్ చేసిన ముందు ఇట్లా. సో కోట్ చేంజ్ చేసి బెటర్ అనుకుంటా, ఎందుకంటే ఈ పక్క తిరిగి చూడు పని కూడా మర్చిపోయినాను. నీ ప్లేట్ తెచ్చుకున్నా పెట్టుకో. సరిపోయారు ఇద్దరును. ప్లేట్ తెచ్చుకున్నాను సారీ. సాగుతుంది మీకు అలాగా. మొత్తం మన కడుపులోకి. బోర్ కొడితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి, నేను ఎందుకంటే ఎవరిని ప్రిజర్వ్ చేయట్లేదు. ఇంతవరకు ఎవరు చూస్తారు? ఉంటారు. ఇంతవరకు ఎవరు చూస్తున్నారు కదా, ఈ మాట విన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము ఉన్నాము చెప్పండి. ఎలా ఉంది పానీ స్టఫింగ్? జకాస్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? జకాస్ పడింది. సూపర్ ఉంది. ఈ పానీపూరి మేకింగ్ వీడియో కూడా చేసాం అనమాట. మేబీ అది దీని ముందు రావచ్చు, తర్వాత రేపు వస్తుందా, ఈరోజు వస్తుందా చూడండి. రేపు వస్తుంది, ఏంటంటే వస్తుందంటే వాళ్ళు చూసేప్పుడు వస్తుంది. సో ముందు వెనక కొంచెం అప్లోడ్ చేస్తాం, ఎందుకంటే ఆఫీస్ నుంచి వచ్చిన కొంచెం టైం ఉంటుంది. పానీ చాలా బాగుంది, సూపర్. కానీ ఇంత పెద్ద పెద్ద పూరీలే అసలు అవ్వట్లేదు నోట్లకి. అవుతాయి పానీపూరి తినే వాళ్ళు చూడాలి బయట ఉత్తి కారేస్తుంటారు. ఒక్కొక్కరు చూస్తే గోల్ గప్ప. మేమైతే పానీపూరి అంటాము, కొంతమంది గోల్ గప్ప అంటారు, కొంతమంది గప్చప్ అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాంతోపాటు మీరు ఎక్కడి నుంచి చూసినా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా నువ్వే తిన్నా కొద్ది, ఇంకా లేదు గేమ్ ఈజ్ గేమ్ అయిపోయింది. గేమ్ ఈజ్ గేమ్. నాకు వద్దు. ఇంకా 3 ఉన్నాయి. సరే ఒకటి తింటాను. ఒకటేనే లేదు తినేయాలి, ఎందుకంటే జిన్నెలు ఆడుతున్నాను కాబట్టి నేను. ఇంకొకటి ఏమంటే తొందర తినేటప్పుడు ఆ పానీపూరి ఏమవుతుందంటే నోరు ఇదైపోతుందని తినగా తెలుస్తుంది అనమాట. అది ఎందుకంటే షార్ప్గా ఉంటుంది కదా, షార్ప్గా చాలా కొంచెం జాగ్రత్తగా లేదు తినే 2 ఉన్నాయి మా వేసేసినాను. చాలా ట్రై చేస్తా ఉన్నాను, గెలిచే తినాలన్నమాట. ఇంకొక 2 ఉన్నాయి.
చిన్న చిన్న పూరీలు రావా అంత పెద్దగా వచ్చేసి వస్తాయి కూడా డాడీ అనకూడదు మా మమ్మీ అనాల మమ్మీ అన్నీ చేసేది మమ్మీ కాబట్టి నీకు రేపు పొద్దున తినాలా ఇంక 2 ఉన్నాయి లేదు గేమే పడిందిలే అల్లే నేను చెయ్యి సపోర్ట్ పెట్టినాను నెక్స్ట్ ఇది ఒకసారి ట్రై చేద్దాము ఎందుకంటే ఫైనల్ టచ్ కొంచెం ఇదిగా ఉన్నది ఇచ్చిందా సో ఎందుకంటే ఫైనల్ టచ్ విధంగా ఉండాలి పగిలిపోతుంది అదే ఏం ఫస్ట్లో ఏం పడింది ఫస్ట్ ఆ వెయిట్కి బాటిల్లో నొక్కు పడుతూ ఉంది ఎట్లా పడుతుంది అది పగిలిపోతుంది అది అది ఎదవా ఎదవన్నారు ఎదవా ఎదవాగుడు నువ్వును అది ఫ్రెండ్స్ సూపర్ రెండు తినేసాను నువ్వే కుమ్మేసా ఫినిషింగ్ టచ్ అంటే అట్లా ఉండాలి ఇస్తా. లేదు నేను తినలేదు మా డాడీకి నాకే ఇస్తాను. సర్వ్ చేస్తాను ఈ లాస్ట్ కాబట్టి మిక్చర్ మా ఎంపైర్కి ఇస్తాం మేము బూందీ పెట్టుకున్నావు ఇది కుషమ్మకి లాస్ట్ పెట్టమా యాపమ్మకి ఇచ్చేసాము చూసారా ఫ్రెండ్స్ విన్నర్ ఎవరో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి సో అంతే అండి ఛాలెంజ్ అయితే అయిపోయింది సో మా వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి మీరు అలా చేయడం వల్ల అంటే లైక్ చేయడం కానీ కామెంట్ చేయడం కానీ చేస్తే మాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది మా వీడియోస్ ఇంకొద్ది మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇదే అండి నువ్వేమైనా చెప్తావా అంతే సో ప్లీజ్ సపోర్ట్ us see you in the next video till then take care బాయ్ bye